హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చెఫ్. ఈ వీడియోలో బెండకాయ చారుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, పోపు గింజలు, 2 ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకును కూడా వేసి వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినంత కారాన్ని యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేశానండి. ఇలా మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత బెండకాయ చారులో వేసి అంతా ఒకసారి కలపండి. ఈ విధంగా చేయడం వలన చారు కొంచెం చిక్కగా వచ్చి రుచి బాగుంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి. చివరగా కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. బెల్లం వేయడం వలన చారు ఎక్కువగా పులుపు లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు రెడీ. ఓకే అండి, మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.